అవును. మీ సైడు చిన్న పిల్లలు పుడితే పుట్టింటికలు ఎక్కడ తీస్తారు? మా సైడు తమిళనాడులో అయితే ఏం చేస్తారో చెప్తా. ఇవాళ మన డే ఇన్ మై లైఫ్ సీరీస్‌లో ఎపిసోడ్ 3. ఈరోజు మా బావ వాళ్ళ పాపకి పుట్టింటికలు తీసి చెవులు కుట్టించడం కోసం వాళ్ళ టెంపుల్‌కి బయలుదేరేసాము. మా విలేజ్‌లో నుంచి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంది గుడి. అందుకని చెప్పి అందరం టెంపో ట్రావెలర్‌లో ఎక్కేసాము. ఊర్లలో ఇలాంటిలో బస్సుల్లో పాటలైతే భలే పెడతారు కదా! అలా సాంగ్స్ వింటూ గుడికి రీచ్ అయిపోయాము. మా సైడు అందరికీ ఇంటి దేవుళ్ళు లేదంటే వాళ్ళ యాన్సెస్టర్స్ ఎప్పటినుంచో మొక్కుంటూ వచ్చిన దేవుళ్ళు ఉంటారు. అక్కడే పుట్టింటికలైతే తీస్తారు. గుడి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. గుడికి దగ్గరే పంట హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఆడవాళ్ళు గుడి ముందు పొంగల్ పెడుతున్నారు. మా సైడు గుడి ముందర పొంగలైతే పెడతారు. మార్నింగ్ అలాగే వచ్చేసాము. అందుకని అందరం బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. మళ్ళీ అలా గుడి బయటకొస్తే వ్యూ అయితే చాలా బాగుంది. గుడికి స్ట్రెయిట్ ఆపోజిట్‌లోనే పంట పొలం కనిపిస్తుంది. తర్వాత మేము కొన్ని ఫోటోలు దిగాము. ఈవిడే మా నాయనమ్మ. చూడండి చాలా స్ట్రాంగు. ఇప్పుడు పుట్టింటికలు తీస్తున్నారు. పాప అయితే కొంచెం కూడా ఏడవలేదు. మామూలుగా చిన్న పిల్లలైతే ఏడుస్తారు కదా! అందుకే అందరూ షాకు. కానీ తర్వాత ఉంది ఇంకొకటి. అప్పుడు పాప ఏం చేసిందో చూపిస్తా. ఇప్పుడు ఉంది మెయిన్ పిక్చరు. పాప చాలా ఎక్సైటెడ్‌గా చూస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో. అప్పుడేమో ఏడవలేదు. ఫైనల్‌గా చెవులు కుట్టించడం అయిపోయింది. తర్వాత అందరం దేవుడికి దండం పెట్టుకున్నాము. సైడ్‌లో మధ్యాహ్నం భోజనానికి కూరగాయలు కట్ చేస్తున్నారు. ఒక పక్క భోజనాలు కూడా తయారవుతుంది. మేము బ్యాచ్ అందరం కొంచెంసేపు గుడి వెనకాల అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అలా పాలిటిక్స్ డిబేట్లు కూడా జరిగినాయి. అలా మటన్ కర్రీ రెడీ అవుతున్నప్పుడే ఇలా ప్లేట్‌లో పట్టుకొని తినే సుఖమే వేరు. భలే ఉంటది. తర్వాత అందరం మధ్యాహ్నం భోజనానికి కూర్చునేసాము. మటన్ ఫ్రై, మటన్ కూర ఒక బట్టి పట్టేసా. కట్టెల పొయ్యి మీద చేసేది ఏదైనా సరే టేస్ట్ అయితే భలే ఉంటది. తినే లోపల ఈ ఎండకి మొత్తం చెమటలు గారిపోయింది. తర్వాత ఈ విలేజ్‌లో కొంచెంసేపు తిరిగినాము. తర్వాత సామాన్లంతా ప్యాక్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. బాయ్.